విజయవాడ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. ఏంటంటే, వీకెండ్స్‌లో మీరు ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కొండపల్లికొచ్చేయొచ్చు. కొండపల్లిలో ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లోనే 3డీ లేజర్ షోస్ హైదరాబాద్‌లో గోల్కొండలో ఎలా అయితే 3డీ లేజర్ షోస్ వేస్తారో, సేమ్ అలాగే మనకు కూడా 3డీ లేజర్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. సో, ఇక్కడ కొండపల్లి కోటని, కొండపల్లి చరిత్రని మనకి అద్దం పట్టేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఏదైతే ఉందో, అది మనకి అద్భుతమైనటువంటి ఏర్పాట్లయితే చేస్తుంది. ఇకపోతే మూలపాడు ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ దాదాపు 300 హెక్టార్ల విస్తీర్ణంలో మనకి జూని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. అక్కడ బోటింగ్ సదుపాయం కూడా మనకి వస్తుంది. ఇంకా 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 కొంచెం అడ్వాంటేజ్‌కెళ్తే ఇంకొంచెం అడ్వాన్స్‌కెళ్తే ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అమరావతి నుంచి ఇటు విజయవాడ లోపలికి రావడానికి డైరెక్ట్‌గా అక్కడ కొండపల్లిలోకి వెళ్ళడానికి ఐకానిక్ బ్రిడ్జ్‌ని కూడా చాలా తొందరగా పూర్తి చేయడానికి పనులు శరవేగంగా గడుస్తున్నాయి. ఒక్కసారి గాని ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కంప్లీట్ అయ్యిందంటే డైరెక్ట్‌గా అమరావతి నుంచి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కొండపల్లికి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. విజయవాడ నగరంలోకి ప్రవేశం అవసరం లేదిక. సో, అక్కడికి అలా అది కంప్లీట్ అయిపోతే మనకి కొండపల్లిలోకి ఆటోమేటిక్‌గా రద్దీ పెరుగుతుంది. పర్యాటకం మంచి అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం అయితే ఉంది. సో, ఇది విజయవాడ వాసులకి నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.